హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 112 మంది ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్లు కాగా 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఈ నెల 25న బల్దియా ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నిమాన్ లైవ్ లో అందిస్తారు. నిమాన్, శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 77% ఓటింగ్ నమోదైంది. మొత్తం 112 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 98 మంది కార్పొరేటర్లు కానివ్వండి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం ఏదైతే ఇప్పటివరకు కొనసాగుతుంది, సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే ఈ పోలింగ్ కొనసాగనున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్ల నుంచి పూర్తిగా రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఇటు ప్రభుత్వం కూడా ఎన్నికల అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాను. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా మనం చూడొచ్చు, భారీగా పోలీస్ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 2 పోలింగ్ కేంద్రాలను జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే 66 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎక్స్ అఫీషియో హోదాలో దాదాపు 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానివ్వండి, ఎక్స్ అఫీషియో సభ్యులు అయితే ఎవరు కూడా పాల్గొనలేదు. సో బీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఎక్స్ అఫీషియో కార్పొరేటర్లు పూర్తిగా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర పటిష్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా కొనసాగుతుంది సార్ లోపల? ఇప్పటివరకు శాంతియుతంగానే ఉంది. తర్వాత కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లు, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా వచ్చి ఓటేసిపోతున్నారు. ఇంకొంచెం కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చి ఇంకా ఓటేసి ఉంది. 4 గంటల వరకు ఒక పోలింగ్ జరుగుతుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే ప్రధానంగా సంఖ్యాబలం లేకపోయినా కూడా నిల్చోవడం ఎట్లా అనిపిస్తుంది? అదే రేపు ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తర్వాత ఎంఐఎం 2 పార్టీలే పోటీలు ఉన్నాయి. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ 2 కూడా పోటీలు లేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లను బహిష్కరించామని చెప్పి వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెప్పిందో దాన్ని మేము రేపు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు బహిష్కరించామనే పార్టీ దాని గుర్తింపునే రద్దు చేయాలా అని చెప్పి రేపు కోరబోతున్నాం. చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే బీజేపీ అభ్యర్థి మాత్రము ఏదైతే ఎలక్షన్లను బహిష్కరించడము మీద మాత్రము రేపు ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేయబోతున్నామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూడొచ్చు, మొత్తము జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక పోలింగ్ కేంద్రంలో పూర్తిగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉంటారు. సో 66 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో మిగిలిన ఎక్స్ అఫీషియో మెంబర్లు వినియోగించుకోవడానికి ఇంకొక ఏదైతే పోలింగ్ కేంద్రం అంటే మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పూర్తిగా సెలవును ప్రకటించారు. ఉద్యోగులు ఎవరు కూడా ఏదైతే వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే సెలవును ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 25వ తేదీన అంటే ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సో ప్రస్తుతం
మనము చూస్తున్నాము. ఏదైతే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మొత్తం కూడా మొత్తం బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. చుట్టూ దాదాపు 200 మీటర్ల నుంచి కూడా రాకపోకలు నిలిపివేశారు. ఇటు లిబర్టీ నుంచి వచ్చేటటువంటి రోడ్డు మార్గాన్ని కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే బీజేపీకి సంబంధించినటువంటి 18 మంది కార్పొరేటర్లు 6 ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి 7 కార్పొరేటర్లు 7 ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా ఏదైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా ఈ ఎన్నికలను అయితే బహిష్కరించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మనము చూస్తున్నాము జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మాత్రం దాదాపు 77% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.